ప్రభునందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనము. దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ఎఫెసులోనున్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి వ్రాయినది. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, ఈ భాగములో క్రీస్తు పేరు 3 పర్యాయములు కనబడుచూ ఉన్నది. క్రీస్తే మనకు సర్వములో సర్వమై ఉన్నాడు. ఇప్పుడు ముఖ్యమైన ప్రశ్న ఏమిటి అంటే, ఎఫెసులోని ప్రజలు పరిశుద్ధులుగా ఎలా అయ్యారంటే, విశ్వాసము మరియు కృప ద్వారానే వారు పరిశుద్ధులుగా అయ్యారు. యేసు క్రీస్తునందు విశ్వాసులనైన వారికి, అనగా క్రీస్తు యేసునందు విశ్వాసులనే అర్థాన్ని కలిగి ఉంది. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12-14 వచనాలు గమనిస్తే, దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. మీరును సత్యవాక్యమును, అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితురని తెలియజేస్తూ ఉన్నాడు. అయితే గమనించండి ప్రియులారా, ఈ ప్రజలు నమ్మకమైన జీవితాన్ని జీవించడాన్ని బట్టి వారు రక్షింపబడలేదు. కానీ క్రీస్తునందలి విశ్వాసము ద్వారానే వారు రక్షింపబడ్డారని స్పష్టమవుతూ ఉన్నది. కృప అనగా అర్హత లేని ప్రజల పట్ల దేవుని కనికరాన్ని గురించి ఇది తెలియజేస్తూ ఉన్నది. దేవుని కృప నిత్యముగా ఉండేది. కీర్తనల 106వ కీర్తన 1వ వచనంలో, యెహోవాను స్తుతించుడి, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యము ఉండునని తెలియజేస్తూ ఉన్నాడు. అలాగనే ఆయన కృపకు హద్దులు ఉండవు. కీర్తనల గ్రంథము 108వ కీర్తన 4వ వచనములో, యెహోవా నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘములంత ఎత్తుగా ఉన్నదని వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఆయన కృపలో పాప క్షమాపణ ఉన్నది. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనములో, అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత సచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించనని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. కనుక ప్రియులారా, కృప విశ్వాసము కలిసి నడుస్తాయి. ఎందుకంటే కృపను రక్షణను అనుభవించే ఒకే ఒక మార్గమే విశ్వాసం. క్రీస్తు యేసునందు అనే ఈ మాట ఇది విశ్వాసికి గల ఆధ్యాత్మికమైనటువంటి స్థానాన్ని వివరిస్తూ ఉంది. అతడు క్రీస్తుతో పాలిభాగస్థుడిగా గుర్తింపబడ్డాడు. అతడు క్రీస్తులో ఉన్నాడు గనుకనే తన అనుదిన జీవిత అవసరాలకు క్రీస్తు ప్రభువుని ఐశ్వర్యము నుండి పొందగలడు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.